పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మోంతా తుఫాన్ వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. ముంపు ప్రాంత ప్రజల్ని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు జేసీ ఆదేశించారు. ఈ సందర్భంగా పెదమైన వాణిలంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. మొబైల్ కమ్యూనికేషన్లకు ఇబ్బందులు కలగకుండా జిల్లాల్లో 90 సెల్ ఫోన్ టవర్లకు జనరేటర్ సదుపాయం కల్పించాలని అన్నారు. ఇంకా ఈ 26 వనరబుల్ బండ్స్ కి సంబంధించి దాదాపు 10,000 శాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ స్టోర్స్ లో పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మన మొబైల్ కమ్యూనికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ తరఫున దాదాపు 103 మొబైల్ మనకి టవర్స్ ఉన్నాయి. వాటిలో దాదాపు 90 వరకు ఇప్పటికే డీజిల్ జనరేటర్స్ పెట్టడం జరిగింది. అది కాకుండా మనకి కమ్యూనికేషన్ అండ్ వీల్స్ అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నము మనకి స్టేట్ నుంచి ఒక కమ్యూనికేషన్ అండ్ వీల్స్ అంటే ఒక మొబైల్ టవర్ కూడా రావడం జరిగింది. ఇది మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. ఏదైనా ప్రమాద స్థితిలో ఎక్కడైనా మొత్తం పవర్ సప్లై పోయినా కూడా ఆ టవర్ అనేది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఒక మొబైల్ టవర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సైక్లోన్ ని మనం దాటవేసే విధంగా చర్యలు చేసుకుంటాం. మొత్తం ఎంప్లాయీస్ డేటా అయితే నేను చెప్పలేను కానీ బట్ వార్డు స్థాయి నుంచి వార్డు లెవెల్లో కంట్రోల్ రూమ్స్, గ్రామ స్థాయిలో, అదేవిధంగా మన అర్బన్ ఏరియాస్ లో చూసుకుంటే వార్డ్ లెవెల్ కంట్రోల్ రూమ్స్ పెట్టాం. సో అక్కడ దాదాపు ఒక 5,000 మంది ఉంటారు. అదేవిధంగా మండల లెవెల్ అధికారులు, ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీస్ లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాం. అక్కడ ఎంపీడీఓ గారు, తహసీల్దారు, ఏఈ ఇరిగేషన్, ఎంఈఓస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఏఈ ఇరిగేషన్స్, ఏఈ ఈపీడీసీఎల్, ఇలా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో కంట్రోల్ రూమ్ లో ఉంటూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఫీల్డ్ లెవెల్లో అవైలబిలిటీ ఉంటారు. నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎంగేజ్ చేసుకున్నాము. ఇంకా చూసినట్లయితే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ కోస్టల్ విలేజెస్ లో దాదాపు ఒక 26 మంది మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారని చెప్పి అంచనా ప్రకారం తెలిసింది. డిఎంహెచ్ఓ వారు, డిసిహెచ్ఎస్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది అన్ని ఊర్లలో కూడా. అదేవిధంగా షెల్టర్స్ లో కూడా, షెల్టర్ ఏవైతే మన రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నాయో అక్కడ కూడా మనము మెడికల్ క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మనకి లంకా విలేజెస్ లో ఏవైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కానీ కొంత బెడ్ రిడన్ ఉన్న వాళ్ళ డేటా కూడా మనం తీసుకుని వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాము.